హలో అండి అందరికీ. రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు తన ఇంటి వద్ద తాడేపల్లిగూడెంలో ఒక ప్రెస్ మీట్ అయితే నిర్వహించడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ నిర్వహించిన సందర్భంగా ఆయన కొన్ని కీలకమైన అంశాల మీద మాట్లాడటం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పరిపాలన మీద, ఎక్కడెక్కడ అవినీతి జరుగుతుంది అనే అంశాల మీద మాట్లాడటంతో పాటు ఆయన ఈనాడు పేపర్ మీద విరుచుకుపడ్డారు. అంటే ఒక దారుణమైన కామెంట్స్ ఈనాడు పేపర్ మీద చేయడం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్థాయిలో ఈనాడు పేపర్ మీద ఎందుకు కామెంట్స్ చేశారు అంటే, రీసెంట్గా జరిగిన ఒక కథనం అనమాట. రీసెంట్గా ఈనాడు పేపర్ వచ్చిన ఒక కథనం. ఆ కథనం ఏంటి అంటే, రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం సెకీ చైర్మన్ను సస్పెండ్ చేస్తూ ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. అయితే ఈ సెకీ చైర్మన్ సస్పెండ్ చేయడానికి కారణం జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఈ సెకీ చైర్మన్ అవినీతి కార్యక్రమాలు పాల్పడ్డారు కాబట్టి అందుకోసమే కేంద్ర ప్రభుత్వం సెకీ చైర్మన్ని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి దానికి కారణం అన్నట్లుగా ఈనాడులో ఒక కథనం అయితే రాయటం జరిగింది. అయితే దీన్ని స్పందిస్తూ, ఏదైతే ఈ కథనానికి స్పందిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా ఈనాడు పేపర్ని ఒక టిష్యూ పేపర్తో పోల్చారనమాట. టిష్యూ పేపర్తో పోల్చి అది టిష్యూ పేపర్కి ఎక్కువ, టాయిలెట్ పేపర్కి తక్కువ అన్నట్లుగా మాట్లాడి ఆయన ఒక కీలకమైన నిజాన్ని బయటపెట్టారు. ఏదైతే ఇప్పుడు తొలగించిన సెకీ చైర్మన్ ఉన్నారు కదా, ఆయన ఏదైతే ఈ యొక్క సెకీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు అసలు ఆయన చైర్మన్ కాదు. అయినా కానీ ఈనాడు పేపర్ ఆయన తొలగించడానికి జగన్మోహన్ రెడ్డి కారణం. జగన్మోహన్ రెడ్డితో ఒప్పందం కుదుర్చుకున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి వల్లే ఆయన్ని తొలగించారు అని చెప్పేసి ఈనాడు పేపర్లో కథనం రాశారు కదా. అయితే దాన్ని ఎక్స్పోజ్ చేస్తూ, అంటే మినిమం సరైన పరిజ్ఞానం, నిజాలు తెలుసుకోకుండా, ఫ్యాక్ట్స్ తెలుసుకోకుండా ఇలా అసత్య ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈనాడు పేపర్ని ఒక టిష్యూ పేపర్తో, అలాగే టాయిలెట్ పేపర్తో పోల్చడం జరిగిందనమాట. ఏదేమైనా కానీ రాష్ట్రంలో ఒక కీలకమైన పత్రిక అనుకున్నప్పుడు మినిమం ఫ్యాక్ట్ చెక్ చేయాలి కదా. మన శత్రువు అని చెప్పేసి నిజంగా ఆయన ఒప్పందం కుదుర్చుకోపోయినా, ఆయన ఒప్పందం కుదుర్చుకున్నారు ఆయన వల్లే అని చెప్పేసి మీరు పేపర్లో రాయటం వల్ల దాన్ని నమ్మి రేపు ఎగ్జామ్లో ఎవరైనా అదే బిట్టు పెట్టారనుకోండి, ఏమవుతుంది? అటు విద్యార్థులు కూడా నష్టపోవాల్సి వస్తుంది కదా. ఈ యొక్క విషయానికి ఇంత దారుణంగా రాసినందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఈనాడు పేపర్ని టిష్యూ పేపర్తో పోల్చడం జరిగింది. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే మేడం.